హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే మాటలను మనం జాగ్రత్తగా గమనించి ఆ మాటల ప్రకారము మనం జీవించడానికి ప్రభు సహాయము చేయును గాక. ఆమేన్. ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని చూస్తే మనకి ఏమి కనపడుతుందంటే విశ్వాసుల వీరుల జాబితాను, విశ్వాసుల వీరుల యొక్క ఒక పట్టి రాస్తే ఎలాగైతే ఉంటది, ప్రతి ఒక్కరు కూడా విశ్వాసములో వీరత్వాన్ని, విశ్వాసములో ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్న వారి జాబితా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విశ్వాసం గురించి చెప్పబడింది. చెబుతూ విశ్వాసం గురించి ఏమి చెప్తున్నాడంటే ఆయన దగ్గరికి వచ్చువారు ఆయన ఉన్నాడనియు ఆయన వెదుకువారు ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఇక్కడ రెండు విషయాలను చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మొదటిగా మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నవారు గమనించాలి ఏంటంటే మనము దేవుని దగ్గరికి వస్తున్నామంటే మనం వస్తున్న ఆ దేవుడు కానీ మనం ఆశ్రయిస్తున్న ఈ జీవము కలిగిన దేవుడు ఉన్నవాడు. ఆయన ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో కూడా మన కొరకు ఉన్నవాడై ఉన్నాడని, మనము ఏ విషయాల్లో ఆయన వెతుకుతూ ఉన్నామో ఆ విషయాల్లో ఫలము దయచేయువాడని నమ్మాలంట. ఈ రెండు విషయాలను ఎత్తి చూపించటము జరుగుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏంటంటే ఫలము దయచేయువాడు. ఏంటండి అంశము? ఫలము దయచేయువాడు. ఆయన ఉన్నవాడు మాత్రమే కాకుండా ఆయన దగ్గరకు వచ్చేవానికి ఫలము దయచేయువాడని మనము విశ్వాసముతో నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఫలము లేదా ప్రతిఫలము అనే పదాన్ని నేను వాడుకగా వాడటం జరుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా నా మాటలు పట్టుకోవటానికి చూడండి. ఇక్కడ ప్రతిఫలాలు లేకపోతే ఫలాలు, రెండు రకాల ఫలాలు ఉంటాయి. మొదటిది పరలోకంలో నుంచి వచ్చే ఫలాలు, రెండవది మనుషుల నుంచి వచ్చే ఫలాలు. పరలోకంలో నుంచి వచ్చే ఫలాలు మనము ఎప్పుడు పొందుకుంటామంటే భవిష్యత్తులో మనం ఆ ఫలాలను పొందుకుంటాం, ఇప్పుడు పొందుకోము. కానీ ఈ భూమి మీదనే మొదటిగా పరలోకంలో పొందుకునే ఫలాలైతే రెండవది భూలోకంలో పొందుకునే ఫలాలు. ఈ రెండు ఫలాలకి మూలము ఎవరైనా ఉన్నారు అంటే ఆయన దేవుడే. ఎవరండి మూలము? ఈ రెండు ఫలాలను ఇచ్చే వ్యక్తి ఎవరు అంటే దేవుడే. పరలోకములో భవిష్యత్తులో నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడి ఆయన నీవు ఈ లోకంలో జీవించిన జీవన శైలిని బట్టి ఆయన ఒక రోజు ఫలము దయచేయువాడిగా ఉన్నాడు. అది భవిష్యత్తులో జరిగిద్ది. కానీ ఈ భూమి మీద నీవు జీవిస్తూ ఉండగానే ఆయన కొరకు జీవించిన జీవితాన్ని బట్టి ప్రతిఫలాలను పొందుకుంటూ వస్తావు. ఈ ప్రతిఫలాలు, ఈ రెండు రకాలైన ఫలాలు మీ ఇచ్చువారు ఎవరు అంటే దేవుడై ఉన్నాడు. వీటికి మూలము దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా ప్రతిఫలము ఈ భూమి మీద ప్రతి మనిషికి కూడా దేవుని ద్వారా పొందుకుంటారు. ఎవరి ద్వారా పొందుకుంటారండి? దేవుడే ప్రతిఫలం ఇచ్చువాడంట. దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. రెండవదిగా మనుషులను ఉపయోగించుకొని మనుషుల ద్వారా ప్రతి ఒక్కరికి, అంటే దేవుడు మనుషులను ఉపయోగించుకొని ప్రతి మనిషికి కూడా ప్రతిఫలాలను అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని బైబిల్ చెప్తుంది ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చేవారు ఫలాలు పొందుకుంటారనే మాట ఇక్కడ చక్కగా మనకి రాయబట్టం జరిగింది. ఇప్పుడు మనుషుల ద్వారా పొందుకునే ఫలాలకి మూలము కూడా దేవుడై ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాల్లో మనము ఈ ఫలాలను పొందుకోలేకపోతున్నాం. ఎందుకు పొందుకోలేకపోతున్నాం? లేకపోతే ఈ ప్రతిఫలాలు, ఈ ఫలభరితమైన జీవితము మనం ఎలా పొందుకుంటున్నాం?
అనే ఉదాహరణ మీకు చెప్పాలి అంటే, దేవుని కృప గురించి మనందరికీ తెలుసా అండి? దేవుని కృప గురించి మనందరికీ తెలుసు. దేవుని కృప మన జీవితంలో ఏదో మనకు అర్హత ఉందనో యోగ్యత ఉందనో కాదు, కానీ అది మనము చేసే పనుల వల్ల పొందుకున్నది కాదు. దేవుడు ప్రతి మనిషిని ప్రేమించి ప్రతి ఒక్కరికి సమానముగా ఆయన కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. తల్లిదండ్రులకు బిడ్డల్లోనైనా తారతమ్యాలు ఉంటాయేమో, కానీ దేవుని ప్రేమ విషయములో, దేవుని కృప విషయములో ప్రతి మనిషికి సమానముగా ఆయన కృపను అనుగ్రహించాడు. ఈ కృప ఎలా పొందుకుంటున్నామంటే విశ్వాసము ద్వారా పొందుకుంటున్నాం. ఈ కృపలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఎన్నో వాగ్దానాలు ఎలా ఉన్నాయి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి విశ్వసించినప్పుడు ఆయన కృప ద్వారా పొందుకునే మొదటి బహుమానము లేదా వరము, ఒక గిఫ్ట్ ఏమైనా ఉంది అంటే రక్షణ. చెప్పండి, ఏంటది? రక్షణ. రక్షణనే బహుమానము, రక్షణనే వరము ప్రతి మనిషికి సమానం. దానికోసం మనుషులెవరు ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు, మనుషులెవరు ఏదో ప్రయాసపడాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గరికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని కృప ద్వారా రక్షించబడతారు. ఆయన కృపలో ఇమిడి ఉన్న అద్భుతమైన, అంత గొప్పమైన విషయం ఏంటి అంటే, దేవుడు మనుషులందరినీ ప్రేమించి మనుషుల యొక్క పాపము నుంచి విడుదల పొందటానికి తానే ఈ భూమి మీదకి మనుష్య కుమారునిగా రావటమే ఆయన కృపలో ఇమిడి ఉన్న గొప్ప మర్మము. అంతేకాకుండా మనుషులను రక్షించటానికి ఆయన జీవితాన్ని, ఆయన జీవాన్ని, ఆయన రక్తాన్ని క్రయధనముగా చెల్లించడమే ఈ కృపలోని మర్మము. ఇప్పుడు ఆయన చేసిన పనికి నీవు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ ఆయన చేసిన పనికి నువ్వు విశ్వసించినప్పుడు నీవు ఆ కృపలోని వాగ్దానం పొందుకుంటావు. పొందుకుంటున్నప్పుడు నీవు ఆ విశ్వాసం అనేది క్రియ లేకుండా మృతము కదా. అందుకనే విశ్వసించిన దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాము? మన పాపములను పాపముల ద్వారా వచ్చే జీవితము మనల్ని విడిచిపెట్టి మన పాపములు విడిపించిన ఆ రక్షకుణ్ణి ఆశ్రయిస్తూ, ఆ రక్షకుణ్ణి అనుసరిస్తూ నడవటానికి మనం బాప్తిసము తీసుకుంటున్నాం. బాప్తిసం, ఈ వరాల్లో ఏమేమి ఉంటాయి? ప్రతిఫలము వేరు, వరాలు వేరు. మళ్ళీ చెబుతాను, ప్రతిఫలము వేరు, వరాలు వేరు. ఇందాక ఫలం అని అన్నాము కదా, దేవుని దగ్గరకు వచ్చే వారికి ఫలాలు కావాలి, ఫలాలు దయచేయవాడని అన్నాము కదా. ఎంతమందికి ఇక్కడ ఫలాలు కావాలి? చేతులు ఎత్తండి. అందుకనే ఫలాలు వేరు, వరాలు వేరు. ఫలముకి వరముకి ఏదైతే వ్యత్యాసం ఉందో దాన్ని నీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ వరములో రక్షణ అనేది ఉచితమైన బహుమానం, వరం ప్రతి మనిషికి. రక్షణ మనము విశ్వసించి తరువాత మొదటిగా మనం చేసేది ఏంటంటే బాప్తిస్మము. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని వరముగా పొందుకుంటాం. రెండవది. మూడవదిగా మనము ఆత్మ ఫలాలను ఫలిస్తాం. వీటి కోసము మనం ఏదో శ్రమపడాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు ఆయన కృప ద్వారా ప్రతి మనిషికి ఉచితముగా అనుగ్రహించబడినవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉచితముగా అనుగ్రహించబడింది. మరి ప్రతిఫలం అంటే ఏంటి? ఈ ప్రతిఫలం అంటే ఏంటంటే, మనము ఉదాహరణకు ఒక వ్యక్తి పని చేస్తూ ఉన్నాడు. పనివానికి వచ్చే శాలరీ, జీతం అనేది బహుమానము కాదు, తనకు పని చేసిన దానికి పొందుకునే ప్రతిఫలము. హల్లెలూయా. ఇప్పుడు ప్రతిఫలానికి, బహుమానము లేదా వరానికి వ్యత్యాసం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలో దేవుడు జరిగించిన ప్రతి కార్యము కూడా కృప కింద ప్రతి మనిషికి ఉచితము. కృప కింద ప్రతి మనిషికి ఉచితముగా మనము నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఉచితముగా మనము నీతివంతులుగా మార్చబడ్డాం. ఉచితముగా మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేవుడు మనకిచ్చిన, ప్రతి మనిషికి ఇచ్చిన వరము. ఈ వరం ఎలా పొందుకుంటున్నాం? విశ్వాసము ద్వారా పొందుకుంటున్నాం. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతిఫలాల విషయం వస్తే ఏంటంటే మన జీవితంలో వరాలు ఎలాగైతే పొందుకున్నామో, దేవుడి నుంచి రక్షణ అనే బహుమానం ఎలా పొందుకున్నామో, అలానే మనము కూడా దేవుని ప్రేమను, దేవుని కృపను పొందుకున్న మనము పొందుకున్న తరువాత మన జీవన శైలి అంతకు ముందులాగా ఉండకుండా దేవునికి తగినట్లుగా మన జీవితాన్ని మార్చుకొని మనము చేసే క్రియల వల్ల వచ్చే ఫలితమే ఈ ఫలాలు, ఈ ప్రతిఫలాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు భారతదేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థలో పిల్లలను తల్లిదండ్రులు కష్టపడి వారు కాయా కష్టం చేసుకొని ఫీజులు కడుతూ వాళ్ళని కాలేజీలకి, స్కూళ్ళకి పంపిస్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏ ప్రతిఫలము ఆశించకుండానే మొదటిగా తల్లిదండ్రులు ప్రేమ కలిగి బిడ్డలను స్కూల్లో జాయిన్ చేస్తారు. కానీ స్కూల్లో జాయిన్ చేయడం వరకు దేవుని కృపను బట్టి మనం ఎలాగైతే పొందుకున్నామో, ఎలాగైతే దేవుని ప్రేమను పొందుకొని విశ్వాసం ద్వారా ప్రతి వాగ్దానంలో స్వతంత్రులుగా తిరుగుతున్నామో, ఉదాహరణ మీకు చెబుతున్నాను, అదే కృపకు సాదృశ్యంగా తల్లిదండ్రులు బిడ్డలకు ఫీజు కట్టొస్తారు. కానీ తల్లిదండ్రులు ఫీజు కట్టారు కదా అని మార్కులు వేసేయరు. కానీ బిడ్డలైతే వారు ఫీజుల వరకే కట్టగలుగుతారు, కానీ వారు కష్టపడి చదవాలి, చదివిన తర్వాత ఎగ్జామ్స్ పాస్ అయిన దాన్ని బట్టి వారికి ఏమొస్తుంది? ప్రతిఫలం వస్తుంది, రిజల్ట్ వస్తుంది. ఏమొస్తుందండి? రిజల్ట్ వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ చాలా సార్లు ఎగ్జామ్స్ లో రిజల్ట్ అనేది రావడానికి వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు. హోంవర్క్స్ విషయంలో కానీ వారు డైలీ చేసే వారు చాలా నిద్రలేని రాత్రులను గడుపుతూ ఎగ్జామ్స్ ముందు కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టానికి ప్రతిఫలమే ఏంటి? వారు ఉత్తీర్ణత చెందుతూ ఉంటారు, వారు మంచి రిజల్ట్ పొందుకుంటూ ఉంటారు. అంతేగాని తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చేసి పాస్ చేస్తారా అండి ఎవరైనా? ఇప్పుడు తల్లిదండ్రులు ఎలాగైతే బిడ్డలకు ఫీజు కట్టగలరో, దేవుడు కూడా ఆ పాపం నుంచి విడుదలైతే నీకు విడుదల కోసం చెల్లించాల్సిన వెల అయితే ఆయన చెల్లించాడు. కానీ ఆయన చెల్లించిన వెలను బట్టి విడుదల పొందుకున్న నీవు మాత్రము స్వతంత్రుడై ఈ భూమి మీద క్రీస్తుని పోలి నడుచుకోవలసిన జీవన శైలి కలిగి ఉండటం మాత్రము నీ ప్రయాసే. హల్లెలూయా. ఆ ప్రయాసకు ప్రతిఫలం ఉంటది. ఏముంటుందండి ఆ ప్రయాసకు? ప్రతిఫలం ఉంటది. క్రైస్తవ జీవితంలో దేవుని కృప ద్వారా మనము వరాలు పొందుకున్నాము, కానీ ప్రతిఫలాలు పొందుకోవాలంటే మనం ఏదో ఒక కార్యాలు చేస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక కార్యాలు మనం దేవుని నిమిత్తం చేయకుండా ప్రతిఫలం పొందుకోవాలంటే పొందుకోలేం. కానీ చాలా మంది జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాల్సిన ఈ రెండు విషయాలు, ఒకటి దేవుని వరం అనే రక్షణ పొందుకోవటము, రెండవది రక్షణ పొందుకున్న వ్యక్తి యొక్క జీవన శైలి దేవునికి అనుగుణంగా మారి జీవించినప్పుడు వారు చేసే ప్రతి క్రియకు ప్రతిఫలాలను పొందుకునే ఈ రెండు విధాలు ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తిని బ్యాలెన్స్డ్ లైఫ్ జీవిస్తున్నట్టు, బ్యాలెన్స్డ్ క్రైస్తవ జీవితం జీవిస్తున్నట్టు, అంటే సమపాలములో కూడిన క్రైస్తవ జీవన శైలి జీవిస్తున్నట్టు. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పేది? చాలా సందర్భాల్లో దేవుడు నిన్ను పిలుచుకున్న పిలుపుకును, దేవునికి ఇచ్చిన వరాలను నీవు దాన్ని అభివృద్ధి చేసుకోకపోగా, నీవు దాన్ని వినియోగించుకొని క్రీస్తు కొరకు నీకు ఉన్నతమైన జీవితాన్ని జీవించపోగా చాలా మంది ఆ పిలుపును, దేవుడిచ్చిన వరాలను, అంటే రక్షణ అనే వరాన్ని నిర్లక్ష్య పెట్టి జీవిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఇచ్చిన పిలుపును, వరాలను నువ్వు వినియోగించుకొని క్రీస్తులో నీవు అభివృద్ధి పొందాలి. అంతేకాకుండా నీవు ఈ భూమి మీదనే కాదు పరలోకంలో కూడా ప్రతిఫలం పొందుకోవాలి అంటే నీవు మాత్రము నీ జీవన శైలిలో క్రీస్తు కొరకు జీవించే జీవితమును నీవు అవలంబించాలే కాదు, నువ్వు నడుచుకోవాలి. కంపల్సరీ, ఇది గ్యారంటీ. ఎందుకంటే ఇది ఆజ్ఞ. హల్లెలూయా. ఇక్కడ మనము ఒకవేళ ఈ ఫలము దయచేయవాడని నిర్వచనం చూసామనుకోండి, ఇదే పదాన్ని గ్రీకు తర్జుమా బైబిల్లో మనం చూస్తే రెండు పదాలకు అర్థాలనిచ్చే నిర్వచనం కనిపిస్తుంది. ఒకటి మిస్టోడస్, అంటే ఏంటంటే జీతము, వేజెస్. రెండవది ఎపిడోడోమై, అంటే
బీదలకు ఏదైనా సహాయము చేస్తే దానికి తిరిగి దేవుని ద్వారా పొందుకుంటారు. బీదలకు సహాయము చేయువాడు యెహోవాకు అప్పిచ్చిన వానితో సమానమని బైబిల్ సెలవిస్తుంది. ఈ రెండు పదాలు హెబ్రీ భాషలో హెబ్రీ గ్రంథములో 11వ అధ్యాయములో మనం చదువుకున్న ఈ 6వ వచనములో, ఈ 7వ వచనములో ఫలము దయచేయువాడు అన్న దగ్గర ఇమిడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మీకు అర్థం కావాలంటే ఈ వచనాన్ని ఎలా చదవాలంటే చూడండి, ఒకసారి ఆ వచనాన్ని నేను చదువుతాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయునుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి జీతమిచ్చువాడును ఫలమిచ్చువాడునై ఉన్నాడు. హల్లెలూయా. ఏమైనాడు? ఆయన వెదుకు వారికి జీతమిచ్చువాడును, ఇంకా ఫలము దయచేయువాడునై ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మీకు అర్థం కావాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే, మనము మన జీవితంలో జీవించే క్రీస్తు కొరకు యేసు ప్రభుని అనుసరిస్తున్న క్రైస్తవ జీవితంలో జీవించే మనం చేసే ప్రతి పనికి కూడా ప్రతిఫలం ఉన్నది అనేది మనం గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇది గమనించకపోతే నువ్వు చేస్తున్న భక్తి వ్యర్థము. ఈ భక్తి వ్యర్థము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒక గురి లేని ఒక పరుగు పందెంలో పరిగెత్తే ఒక క్రీడాకారునికి ఒక గురి ఉంటది. ఏంటి అంటే, అందరికంటే ఏదేమైనా నేను ఈ రోజు పరిగెడే పరుగులో నేను గెలుపు నొందుకోవాలి అనే గురి ఉంటది. ఈ రోజు మనం క్రైస్తవ జీవితము ఏ గురితో అయితే మనము జీవించడానికి పూనుకున్నామో ఆ జీవితంలో మనము తెలుసుకోవాల్సిన అతి విలువైన గొప్ప విషయం ఏదైనా ఉంది అంటే, మీరు మీ జీవన శైలిలో క్రీస్తుని అనుసరించు నడిసే చిన్న చిన్న పనులకు కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడని మనుషులు మర్చిపోతారు. కానీ పరలోకంలో ఉండే అకౌంట్ సిస్టమ్ అంటే తెలుసా? ఏదైనా కంపెనీ నడిపాలంటే ఒక అకౌంట్ సిస్టమ్ కావాలి. అంటే ప్రతిదీ లెక్కలు రాసుకునే వ్యక్తి. చాలా అంటే విసుకొచ్చినా మీరు వినండి, ఎందుకంటే ఈ మాటలు మీ జీవితంలో మీరు ఫలించేలాగా చేస్తాయి. అకౌంట్ సిస్టమ్ ఉంటది. అంటే లెక్కలు చూసే వ్యవస్థ మన భూలోకములో కంటే పరలోకములో చాలా వేగంగాను చాలా గొప్పగాను ఉంటాయి. ఎందుకంటే నీ పక్కన నా పక్కన మనం చేసే ప్రతి క్రియను నోట్ చేసుకోవటానికి కొంతమంది దూతలను దేవుడు పెట్టాడు. మనం చేసే ప్రతి పనిని లెక్క కట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు. మనుషులైనా లెక్క కట్టకపోవచ్చు, కానీ నీవు చేసే ప్రతి పనిని లెక్క కట్టి జీతం ఇచ్చేవాడు, ఫలం ఇచ్చేవాడు ఉన్నాడనే వాస్తవాన్ని నువ్వు తెలుసుకోకపోతే ఏముందిలే, చర్చికి వెళ్ళామా వచ్చామా, ఏముందిలే ఫార్మాలిటీకి ప్రార్థన చేశామా, ఏముందిలే ఎవరు చూసి వచ్చారు కానుకల్లో మనం కానుక వేసేసామా వెళ్ళిపోయామా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, మన జీవితంలో ఈ విషయాలు తెలుసుకోకపోతే గురి కలిగిన క్రైస్తవ జీవితం మనము జీవించలేము. హల్లెలూయా. చాలా శ్రద్ధతో మనం ఈ మాటలు వినాలి ప్రియమైన దేవుని బిడ్డారా. నీవు దేవుని కొరకు చేసే ప్రతి పని కూడా, నీవు దేవుని కొరకు చేసే చిన్న చిన్న పనులు కూడా గుర్తింపులోనికి వస్తాయని, గుర్తింపును తీసుకొస్తాయని నీవు గమనించాలి. చాలా సందర్భాల్లో నేను గుర్తించబడతలేదు అని అనుకుంటూ ఉంటాం. మనం చేసే పనులు ఎవరు గుర్తించలేవో అనుకుంటూ ఉంటాం. కానీ మనము ప్రభు మహిమ కొరకు చేసే ప్రతి చిన్న పని కూడా గుర్తించబడుతుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాన్ని ఉదాహరణగా చెబుతూ నేను ఈ ప్రసంగాన్ని సిద్ధపరిచాను. ఎందుకంటే ఈ రోజు దేవుడి మాటలు వింటున్న నేను వాక్యానికి సిద్ధపడుతున్నప్పుడు ఫలానా చోట ఫలానా ఒకరు ఉదాహరణగా తీసుకోమని దేవుడు చెప్పాడు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. 11వ వచనం 12వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలా
ఇలాగున వారు మీ పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని నిమిత్తం హింసించబడ్డావా? నీవు దేవుని నిమిత్తము ఎవరైనా నిన్ను హేళన చేశారా? దేవుని నిమిత్తము లేకపోతే నువ్వేదన్నా హింసకు కానీ అసౌకర్యానికి కానీ గురయ్యావా? అంటే ఉదాహరణకు వచ్చింది బైబిల్ పట్టుకొని తెగ వెళ్తుంది, ఏముంది? ఏమీ లేదు. నీకు మానవ సహజంగా కోపం వచ్చింది అనుకోండి, కోపం వచ్చినప్పుడు నీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు రెడీగా ఉంటారు. ఏం చెప్పడానికి? ప్రార్థన చేస్తావు కదా, ఏమైంది నీ ప్రార్థన? కోపగించేసుకున్నావు. లేకపోతే ఏమైందంటే దేవుని నిమిత్తము నీవు చేసే ఏ పనిలోనైనా సరే, ఎవరు నిన్ను గుర్తించకపోయినా, దేవుని నిమిత్తం నువ్వు చేసే ఏ పనిలోనైనా సరే, నీకు మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, నీవు చేసే ప్రతి పనిని పరలోకములో నుంచి నీకు ప్రతిఫలము వచ్చిద్దని గుర్తు పెట్టుకోవాలి. పరలోకములో నీ ఫలము అధికం అవుతుంది. అందుకే చాలా మంది ఈ భూమి మీద వాళ్ళ తప్పుడు నిర్ణయాలు తీసుకొని, సరైన నిర్ణయాలు తీసుకోక శ్రమ పడుతూ అవస్థలు పడుతూ వారి జీవితంలో ఉండొచ్చు. వారి నిమిత్తం నేను మాట్లాడతలేదు. బుద్ధిహీనంతో వారు ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకొని శ్రమ పడుతూ ఉండేవారు ఉంటారు. కానీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, దేవుని నిమిత్తము నువ్వు చేసే పనిని బట్టి, దేవుని కొరకు నీ జీవించే జీవన విధానాన్ని బట్టి, దేవుని నిమిత్తం నువ్వు నుంచున్న ప్రతిసారి నీకు కలిగే ప్రతి అసౌకర్యాన్ని బట్టి నీవంట సంతోషించాలంట. నీవు వెంటనే వారు అంటే యాక్షన్ టు రియాక్షన్ అన్నట్టు, బాలు విసిరేయంగానే తిరిగి రెక్కడొచ్చినట్టు ఎవరైనా నిన్న ఒక మాట అంటే నువ్వు క్రైస్తవుడు అనగాలంటే ముందు వెళ్ళిపోకూడదు వాళ్ళ మీద గొడవకి. ఎందుకు అంటే వాళ్ళు ఎవరైనా నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారా, ఎవరైనా నిన్ను నిందిస్తున్నారా, అవమానపరుస్తున్నారా, గుర్తుపెట్టుకోండి, మీ ఫలము అధికం అవుతుంది. సంతోషించాలి. ఎందుకు అంటే మీకు ఫలము మీ అకౌంట్లో రాయబడి ఉంది. ఫలానా వారి కింద ఫలానా ఏరియా నమ్మగారి కింద ఈరోజు ఫలానా 10:30 గంటలకు ఒక వ్యక్తి ఆమెను ఇలాగా దూషించారు. అది నీకు తెలిసైనా తెలియకైనా అది విన్నప్పుడు నువ్వు వెంటనే వెనకాల కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. అవి విన్నప్పుడు నీకు బాధ కలిగి ఉండొచ్చు. కానీ నీ అకౌంట్లో క్రెడిట్ చేయబడింది ఏంటి అంటే ఆమెకు ప్రతిఫలం ఇవ్వాలి. ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఎలా ఇస్తాడో తెలుసా? రహస్యంగా ఇవ్వడు, ప్రతిఫలం బహిరంగంగా ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ప్రతిఫలం ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా మన స్కూల్లో రన్నింగ్ రేస్ లో మన పిల్ల ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనుకో, సీక్రెట్ గా టీచరు ప్రిన్సిపల్ మేడం ఆఫీస్ రూమ్ లోకి పిలిచి ఇవ్వదు, అందరూ ముందు చూస్తుండగా బహుమతి ఇస్తుంది అనమాట, ప్రతిఫలం ఇస్తుంది. ఎందుకు అంటే అభినందించింది. ఎందుకు అంటే అతను పడిన కష్టానికి బట్టి ప్రతిఫలం పొందుకున్నాడని 10 మందికి చూపించాలనుకో. అట్లానే మన దేవుడు కూడా నీవు దేవుని పని నిమిత్తము దేవుని కొరకు ఏదైతే నువ్వు పాటుపడుతూ ఉన్నప్పుడు నీకు కలిగిన అసౌకర్యాన్ని బట్టి, నిందని బట్టి, అవమానాన్ని బట్టి, శ్రమను బట్టి ఆయన బహిరంగముగా ఫలం ఇస్తాడు. నీవు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన గ్రేట్ రివార్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. అది అత్యధికమైన ఫలాన్ని అనుగ్రహిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, బైబిల్లో ఎవరైనా ఉన్నారా ఇట్లాగా? బైబిల్లో ఎవరైనా ఉన్నారా? పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు ఒక ఇంటిలోకి ఆహ్వానించబడి భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఆమె వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతూ కురులతో ఆయన పాదాలను తుడుస్తూ ఉందంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈమె పాపాత్మురాలైన స్త్రీ, ఈమెను ఎందుకు రానిచ్చాడు యేసు ప్రభు వారు? యేసు ప్రభు వారు నిజంగా దేవుని కుమారుడైతే ఆమె ఎటువంటి స్త్రీనో ఆమెను ముట్టకూడదని, ఆమె దగ్గరికి గది చేరనీయకూడదని తెలుసు కదా అని అన్నారట. కానీ యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని పిలిచి అన్నారంట, నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, శుభవచనం పలకలేదు, కానీ ఈమైతే వచ్చింది మొదలుకొని నా కన్నీళ్లతో కాళ్ళు కడుగుతూ నా పాదాలను ముద్దు పెట్టుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాపాత్ములైన స్త్రీ మనకేం తెలియపరుస్తుందంటే, అక్కడ ఆమె దేవుణ్ణి సేవించే విషయములో, దేవుడు తన పాపాలను క్షమించాలనే కృతజ్ఞతతో దేవుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకి సన్మానం ఎదురవ్వలా. ఒక గుడ్డి బత్తులోమై అనే వ్యక్తి దావీదు కుమారుడా అని కేకలు వేస్తుంటే
ఆ వ్యక్తి ఊరుగా ఎందుకు పిలుస్తావు, ఆయన నీ వైపు ఎందుకు చూస్తాడు, నిన్నెందుకు పిలుస్తాడు అని చుట్టుపక్కల వాళ్ళు అంటున్నా కూడా ఆ మాటలను పట్టించుకోకుండా భక్తులమైన ఆ వ్యక్తి గుడ్డి వ్యక్తి కేకలు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నిన్ను ఆటంకపరిచేవారు ఉంటారు, నిన్ను అడ్డు పెట్టేవారు ఉంటారు, నిన్ను అవమానపరిచేవారు ఉంటారు, నిన్ను బాధ పెట్టేవారు ఉంటారు. వాటిని అధిగమించుకొని నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావా, గుర్తుపెట్టుకోండి, నీవు ప్రతిఫలం పొందుకున్నావు. హల్లెలూయా, నీవు గొప్ప ప్రతిఫలం పొందుకుంటావంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మీరు చాలా సందర్భాల్లో పిల్లలు నైట్ నిద్రపోకుండా ఎగ్జామ్స్ రాస్తారు కదా. నేను పాలిటెక్నిక్ చదివేటప్పుడు అలా నేను నైట్లు నిద్రపోకుండా ఎగ్జామ్స్ రాసేదాన్ని అనమాట. నైట్ అంతా కూర్చునేదాన్ని. కానీ ఆ నైట్ అంతా శ్రమ పడినా కూడా ఆ శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుందని ఎరిగి నైట్ అంతా నిద్రపోకుండా చదివేదాన్ని. మీరు చదువుతున్నారా? చదవాలి, అలా చదవాలి. చదివితేనే నువ్వు వెళ్తున్నప్పుడు మీరు వెళ్తున్నప్పుడు ఎంతో అందరి ఊర్లు అంటే గుంటూరులో అనేకమైన ప్రాంతాలు కాలేజీకి దగ్గరగా ఉండొచ్చు, మీకు దూరంగానే ఉంటున్నాయి. మీరు నడిచి వెళ్తున్నారు, మీరు శ్రమ పడుతున్నారు, మీరు చదువుకున్న చదువులను చదవటానికి అందరూ పడిన శ్రమ కంటే మీరు ఎక్కువ శ్రమ పడుతున్నా కూడా గుర్తుపెట్టుకోండి, మీకు కలిగిన శ్రమను బట్టి అసౌకర్యాన్ని బట్టి కూడా ఒకరోజు ప్రతిఫలము ఉంటది. నిశ్చయముగా నీ ప్రయత్నాలన్నీ సఫలపరిచే దేవుడు ఉన్నాడు. నిశ్చయముగా నువ్వు పడే కష్టానికి ఒకరోజు బహుమానము ప్రతిఫలము నువ్వు పొందుకుంటావని. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనుషుల కొరకు మనుషుల వైపు చూస్తూ ఉంటారు. దేవుని మహిమ కొరకు నువ్వు చేసే ప్రతి పని విషయంలో నువ్వు పని జరిగించావా, మనుషులు చూడలేదు, మనుషులు ఎవరు నిన్ను గుర్తించలేదు. కానీ గుర్తుపెట్టుకొని దగ్గరకు ప్రతిఫలము పరిగెత్తుకుంటూ రావటానికి ఆ ప్రతిఫలానికి ఆజ్ఞాపిస్తాడంట దేవుడు. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ప్రతిఫలము పొందరు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనుషులు వారు ఎలా ఉంటారంటే మనుషులకు కనబడాలనే నీతి పనులు చేస్తూ ఉంటారు. వారి జీవితంలో ఏదైనా మంచి పని చేశారంటే మనుషులకు కనబడాలి, మనుషులు పొగడాలి. అలాంటి వైఖరితో మనము నీతి కార్యాలు చేశామంటే మనకి మనుషుల నుంచి మెప్పు కలిగిందా, అయిపోయింది నీ ప్రతిఫలం. దేని గురించి నువ్వు ఆ మంచి కార్యం చేశావు, అబ్బా నువ్వు సూపర్, నీ వంటి వ్యక్తి ఎవ్వరూ లేరు. మన రోడ్లు చాలా అక్కడ నీరుతో నిండిపోయి ఉన్నాయి కదండి. మనకి క్రిస్మస్ మీటింగ్ అయిపోయిన తర్వాత రోజు దేవరాజ్ అంకుల్ మట్టి తోలిచ్చారు. ఎవరి కోసం? వాళ్ళ కూతురు కోసం కాదు, మళ్ళీ కూతురు కోసం అనుకున్నారు. మందిరము వచ్చే బాట సరిగ్గా ఉండాలని తోలిచ్చారు. దానికి డబ్బులు ఆయనే పెట్టుకున్నారు. ఆయన ఎప్పుడు శ్రమ పడ్డారో తెలుసా? అది సరిగా చేయటం కోసం రాత్రి సమయమున ఎవరు లేనప్పుడు మొత్తం లెవలింగ్ చేశారనమాట. మేము ఉన్నాము కాబట్టి చూసాం కాబట్టి చెప్తున్నాం. ఈ మంచి క్రియ ఇదే మనుషులు కనబడేటప్పుడు చేస్తే అన్నా నువ్వేందన్నా ఇంత మంచి క్రియ చేశావు అని వాళ్ళు పొగిడారా, అయిపోయింది అక్కడే ప్రతిఫలం. రహస్యమందు చూసే దేవుడు దాన్ని బహిరంగంగా ప్రతిఫలం ఇస్తాడంట. హల్లెలూయా. ఈరోజు నేను ఈ వాక్యము చెప్పడానికి ఉదాహరణగా తీసుకున్నానా? ఇది బహిరంగంగా దేవుడు ప్రతిఫలం ఇవ్వటమే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకపు తండ్రి నేను బహిరంగంగా ప్రతిఫలం ఇస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చేసే నీతి కార్యాలు, నీ కొరకు చేసుకునే కార్యాలు నీతి కార్యాలు అబ్బో. నీవు మనుషులు లో నుంచి నీకు మంచి రావాలనుకుంటావు, కానీ వారు చెడు చేసినా కూడా నువ్వు వారికి ప్రతి ఉపకారము చేయకుండా ఉపకారము చేయటం అంటే నువ్వు ఉపకారం చేసావు కానీ నీకు మేలు చేయకపోగా కీడు చేశారనుకో, అయినా వాళ్ళని క్షమించావా, అయినా వాళ్ళ క్రీస్తు ప్రేమ చూపించావా, తప్పకుండా నీ ప్రతిఫలం పొందుకుంటావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప ద్వారా ప్రతి మనిషి
కూడా దేవుని ప్రేమను తెలుసుకుంటారు. కానీ ఆ కృప పొందుకున్న తరువాత నీవు చేసే ప్రతి పని విషయంలో కూడా ఆ కృపని పొందుకున్నావు కాబట్టి నువ్వు మారిపోయి జీవిస్తున్నావు. అంతేగాని ఆ మార్పుకు సహజ సిద్ధమైన కారణము నీవు కాదు, కానీ నీలో ఉన్న దేవుడు. అందుకని దాని ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఇచ్చేంత వరకు ఎదురు చూడకపోతే నువ్వు మనుషుల నుంచి ప్రతిఫలం ఆశిస్తావు. మనుషులు ఇచ్చారు అంటే అక్కడతో అయిపోయింది. హల్లెలూయా, ప్రియమైన దేవుడు. అందుకని ఈ మాట చివర ఒక మాట ఉంటుంది చూడండి. తావున నీవు, 2వ వచనము, తావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నొందవలని వేషధారులు సమాజ మందిరముల్లోను వీధుల్లోనూ చేయులాగున మీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగాను నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీవు చేసే ధర్మం అంట నీ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి కూడా తెలియనప్పుడు, అంత గోప్యముగా అంత రహస్యముగా నీవు మంచి కార్యము చేయటానికి నువ్వు పూనుకున్నప్పుడు తప్పకుండా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. కానీ చాలా మంది వాళ్ళు చేసే మంచి క్రియలకు ఫ్లెక్సీలు వేయించుకుంటారు. రాజకీయ నాయకులు అలానే వేయించుకుంటారు కదండి. రాజకీయ నాయకులు వాళ్ళు ఏదన్నా పంపిణీ చేస్తున్నప్పుడు ఫోటోలు దిగుతారు. ఎందుకు అంటే వాటికి వాళ్ళ భవిష్యత్తులో వాటిని ధర్మ కార్యాలు చేశారని చెప్పుకోవటానికి పనికొస్తాయని దిగుతారండి. అందుకనే మన ధర్మ కార్యాల వల్ల ఒకరు నీకు అక్కడే నీకు నోటి మాటలతో అబ్బా సూపరు మహానుభావుడు అన్నాడా, అయిపోయింది నీ ప్రతిఫలం. దానికోసమే నువ్వు ధర్మ కార్యాలు చేయటం మొదలు పెట్టావని. ప్రియమైన దేవుడు. అంతేకాకుండా ప్రార్థన విషయంలో కూడా ఇక్కడ చక్కగా మాట్లాడబడి 5వ వచనంలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయగా వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయవలెను, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. అంటే ఈ మాట చదివిన తర్వాత రహస్యంగా ప్రార్థన చేయమన్నారని పాస్టర్ గారు ప్రార్థన చేయమంటే రహస్యంగా చేస్తాం పాస్టర్ గారు చర్చిలో ఎందుకు అంటారేమో. అంటే నీ ప్రార్థనా జీవితం రహస్యంగా ఉండిపోవాలని ఉద్దేశము కాదు, రహస్యముగా గోప్యంగా ఉంచాలని దేవుడు ఉద్దేశము కాదు. కానీ నువ్వు విస్తారమైన మాటలు వచించుట ద్వారా వారికి ఉండే అంతరార్థం ఏంటంటే ఆ మాటల వల్ల మనుషుల మహిమను, అబ్బా ఎంత శక్తివంతమైన ప్రార్థన చేశారు అని చెప్పుకోవటానికి చేశారు ఆ ప్రార్థన. వారి హృదయం అలా ఉందా, అది దాని వల్ల ప్రతిఫలము పొందుకోరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థనా జీవితం గదికి మాత్రమే పరిమితం అవ్వాలన్నది కాదు. కానీ మీ ప్రార్థనకు కూడా, మీరు చేసే ప్రార్థనకు మీరు చాలా సందర్భాల్లో మందిరములో ప్రార్థనా మందిరానికి వస్తారు, ఉపవాస కూడికలకు వస్తారు, మీరు బైబిల్ స్టడీలకు వస్తారు. కానీ మీరు చేసే ప్రార్థన అంటే మీరు దేవుడికి ఇచ్చే సమయాన్ని లెక్క కట్టుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు గడిపే ప్రతి నిమిషానికి ప్రతి ఒక్క పనికి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నీ ప్రతి ప్రార్థనకు లెక్క కట్టి జవాబు ఇచ్చేవాడు ఉన్నాడని నీవు గమనించుకోవాలి. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల విషయంలో మనుషులు నీవు చేసే ఒక పాట ఉంది, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ. అంటే నీ స్తోత్రాలు కూడా దేవుడు లెక్కిస్తే నువ్వు చేసిన పనులు లెక్క పెడతాడు. నువ్వు చేసే ప్రతి పని లెక్క పెడతాడు. నువ్వు గడిపే ప్రతి సమయము లెక్క పెడతాడు. నీవు దేవుని పరిచర్య కొరకు ఇచ్చే ప్రతి రూపాయి లెక్క పెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు చాలా మంది బహిరంగంగా వారి జీవితంలో ప్రతిఫలం పొందుకోవటానికి దేవుని దగ్గర నుంచి ఆశ చూపించరు, కానీ మనుషుల నుంచి ప్రతిఫలం పొందుకోవాలని ఆశపడతారు. అప్పుడు వారి జీవితంలో నిరాశ ఎదురవుతుంది. ఎప్పుడైతే నీవు దేవుడి నుంచి ప్రతిఫలము
పొందుకుంటావని నువ్వు విశ్వసించి పనులు చేస్తావో అప్పుడు నిశ్చయముగా దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం పొందుకుంటారు. ఉదాహరణకు అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వమని దేవుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? రహస్యంగా ఉన్నప్పుడు చెప్పాడు. రహస్యముగా ఉన్నప్పుడు అంటే అబ్రహాముకు దేవుడు చెప్పిన పని రహస్యముగా చేశాడు. కానీ రహస్యముగా చేసిన దేవుని మాటకు లోబడిన అతని యొక్క ప్రతిఫలం ఎలా వచ్చింది? బహిరంగంగా వచ్చింది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. దావీదు, అమ్మ నా వైపు చూడండి, దావీదు తన తండ్రి పశువులను గొర్రెలను కాసే వ్యక్తిగా ఉన్నాడు. తన ప్రకృతి సంబంధమైన తండ్రి ప్రతిఫలం ఇవ్వలేదు, కానీ తన పరలోకపు తండ్రి ప్రతిఫలం ఇచ్చి గొర్రెల కాపరిగా ఉన్న అతన్ని యూదుల మీద, ఇజ్రాయిల్ మీద రాజుగా ఉండటానికి బహిరంగంగా దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. అంతేకాదు సింహాలను, ఎలుగుబంటులను తన గొర్రెలు కాసేటప్పుడు వస్తే వాటిని చంపేశాడు. నమ్మకంగా ఉన్నాడు. అది నమ్మకంగా ఉండటం రహస్యమైనప్పటికీ గొలియాతును చంపగలిగిన వీరోచితమైన విజయాన్ని పొందుకోగలిగాడు. ఎప్పుడు అంటే రహస్యంగా అతను నమ్మకంగా ఉన్నప్పుడు బహిరంగంగా ప్రతిఫలము పొందుకున్నాడు. అంతేగా చాలా మంది యవ్వన బిడ్డలు కూడా వారి జీవితంలో ఏం ఆలోచిస్తారంటే, చాలా మంది సినిమాలకు వెళ్తున్నారు, చాలా సందర్భాల్లో వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. కానీ నేను మాత్రమే నిష్టగా బ్రతుకుతున్నాను, నేను మాత్రమే దేవుణ్ణి అనుసరిస్తున్నాను అని నువ్వు చూస్తున్నప్పుడు గుర్తుపెట్టుకొని, యవ్వన జీవితాన్ని బట్టి, నీవు చేసే నడవడికని బట్టి రహస్యముగా చూసే తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అన్న విషయాన్ని మాత్రము గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన అదే వచనంలో మీరు చదువుకుంటూ పోతే ఉపవాస ప్రార్థన గురించి ఉంటది. ఉపవాసం చేసేటప్పుడు అంట కావాలని ముఖము యాలాడేసుకొని విచారంగా ఉంటారంట. అలా ఉండకూడదంట. చాలా సందర్భాల్లో ప్రార్థన రంగాలే చాలా మంది ఏడ్చేస్తూ ఉంటారు. అంటే అప్పుడు దాకా బాగుంటారు, అటు ఇటు పని చేస్తారు, ప్రార్థన అనగానే ఏడ్చేస్తూ ఉంటారు. ఉపవాస ప్రార్థనలో ఎవరైనా ఏంటమ్మా ఉపవాసం ఉన్నావా అని అన్నారా, అయిపోయింది నీ ప్రతిఫలం అక్కడే. నీవు ఉపవాస దినం ఆచరించేటప్పుడు అంట, నీవు అవసరమైతే నిన్ను నీవు సంతోషంగా ఉంచుకోవటానికి నీవు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిఫ్రెష్ అవ్వు. తలస్నానం చేయమని, తల అంటుకోమని ఉంది. 5 సార్లు కడుక్కోవాలా, ముఖం కడుక్కో. ఎందుకంటే నీవు దేవుణ్ణి సంతోషముతో ఉపవాసం ఆచరిస్తూ దేవునికి సమీపిస్తున్నావనే విషయాన్ని మరచి అందరికీ నీ ఉపవాసం చూపించుకోవాలనుకున్నావా, అయిపోయింది నీ ప్రతిఫలం. మనుషుల నుంచి నువ్వు ప్రతిఫలం పొందుకుంటే దేవుడి నుంచి ఏ ప్రతిఫలము పొందుకోలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడని, నువ్వు చేసే ప్రతి కార్యము కూడా దేవుడు చూస్తున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడి నుంచి వచ్చే ప్రతిఫలాలు చెప్పాను కదా, కొన్నైనా మనుషుల నుంచి వచ్చే ప్రతిఫలాలు కూడా చెప్తాను, వినండి. మత్తయి సువార్త 10:42 వచనము అక్కడ ఉంటది, ప్రవక్త ఫలం ఉంటది. ఆ మాట చదువుతాం చూడండి. చదువమ్మా. మరియు శిష్యుడని అమ్మ 40వ వచనం నుంచి చదువుదాం. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్త ఫలము చేర్చుకొనువాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకడిని గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలమును పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. గుర్తుపెట్టుకోండి, ఈ మాటలకు ఉదాహరణలు కూడా చెప్తాను, ఫాస్ట్ గా చెప్తాను, చాలా జాగ్రత్తగా ఈ మాటలేనండి, తర్వాత వచ్చే వారం చెప్పుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్తని ఎవరైతే నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన తండ్రిని చేర్చుకుంటాడని ఎవరైతే గ్రహిస్తారో, ఇందాక నేను ఒక అమ్మాయికి ప్రార్థన చేయించాను. ఏం ప్రార్థన చేశాను? దేవుడి ప్రవచన వాక్యాన్ని పలికే నేను ప్రవక్తగా ప్రభువాన్ని నీ బిడ్డ మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డ ఏదైతే నిన్ను ఆశ్రయించిందో ప్రభువా, ఈ ప్రవక్త ఫలము చొప్పున ఈ బిడ్డను ఆశీర్వదిస్తున్నానని నేను పలికాను. ఈ మాట బైబిల్ ఎవరైనా పలికారా అంటే పలికారు.
మొదటి రాజులు తీయద్దు, వినండి. మొదటి రాజులు 17వ అధ్యాయంలో ఉంది. సునేమీరాలనే ఆమె ఒక సేవకుణ్ణి చేర్చుకొని, అంటే ఒక ప్రవక్తను చేర్చుకొని ఇంటి మీద గది కట్టించి కావాల్సిన ఆహారం నుంచి సదుపాయాలని చూసిందనమాట. సదుపాయాలని చూసిన ఆమెకి లోటుగా ఉన్నది ఏంటంటే బిడ్డలు లేని లోటు. అమ్మ జాగ్రత్తగా వినండి. బిడ్డలు లేని లోటును బట్టి మీదటికి ఈ సంవత్సరానికి నీకు బిడ్డలు కలుగును గాక అని ఆయన పలికినప్పుడు ప్రవక్త చెప్పిన మాట చొప్పున ప్రతిఫలము పొందుకున్నాడు. ఏలేనమ్మగారి యొక్క కుమార్తె విజయ మేము ఏలేనమ్మగారి వారి ఇంటికి వెళ్ళినప్పుడు, జాగ్రత్తగా వినండి ఈ మాట. ఏలేనమ్మగారి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెకి కాలు బాగోకుండా ఇరిగిపోయి ఉన్నది, చాలా బాధపడుతూ ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆమె ముఖంలో ఎంత వేదన చూస్తానంటే, ఇంకా నువ్వు చెప్పొచ్చావమ్మా. వాక్యం అంతా చెప్పినాక ఆమె ఎలా ఉంటుందంటే, ఇలా ఉన్నాము, ఇలా అవుతుంది. వాక్యాన్ని బట్టి చాలా ధైర్యం పొందుకున్న ఆమె అప్పుడే వాళ్ళ పిల్లలు కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. నేనేం పలికానంటే ఆమె జీవితం మీద, నీ తల్లికి నువ్వు చేసిన ఉపకారాన్ని బట్టి దేవుడు నీకు ఉపకారము చేస్తాడు. మేలుని బట్టి మీరు చేసిన ఈ పరిచర్య యొక్క మేలును దేవుడు తిరిగి మీకు అనుగ్రహిస్తాడని నేను పలికాను. అలా పలకటాన్ని బట్టి నేను నీతిమంతురాలను, కొత్త నిబంధనని బట్టి నేను దేవుని శిష్యురాలను, దేవుని వాక్యాన్ని బోధించే ప్రవక్తను. నేను ఇదే ప్రార్థన చేశాము. 11 ఏళ్ళగా వాళ్ళకి సంతానము లేదు. ఈరోజు ఈమె నీతిమంతురాలు. ఈమె తల్లిగా ఆమె పరిచర్య చేసినా చేయకపోయినా దేవుని బిడ్డకు పరిచర్య చేసినప్పుడు తప్పకుండా ఆమె ఫలము పొందుకున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆమె అన్యురాలు. అందుకని నేను బాబాయ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, ఇదిగో నీ భార్య చేస్తున్న పరిచర్యకి, తల్లి చేస్తున్న పరిచర్యకు ప్రతిగా మీరు ఉపకారము చేయండి, మేలు చేయండి అని నేను ప్రార్థన చేశాను. ఇక్కడ వారు సజీవ సాక్షులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుకుంటాడు. శిష్యుడు అని, నీవు నీతిమంతుడు అని, మాకు ఆరంభంలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఆంటీని, యశోద ఆంటీని పంపించే వాళ్ళం. ఆంటీ పలానా వాళ్ళు బాధలో ఉన్నారు, వెళ్ళి మీరు పరామర్శించరండి ఆంటీ అని. ఎందుకు అంటే నీతిమంతురాలు వెళ్ళి కొత్త నిబంధన ప్రకారం ప్రార్థన చేసిన ఫలము పోగొట్టుకోడు. ఎవరు ఫలం అవతలలో మేలు పొందుకుంటారు. ఈమెల్లి కష్టపడి వెళ్ళి ప్రార్థన చేసి ఈమా ఫలం పొందుకునేది. అందుకనే నీవు నీతిమంతుడివా, నీవు దేవుని వాక్యాన్ని బోధించే, దేవుని ప్రవచన వాక్యాన్ని వచించే ప్రవక్తవా, దేవుని శిష్యుడివా, నీకు గ్లాసు నీళ్ళిచ్చిన ప్రతిఫలం వాళ్ళు పోగొట్టుకోరు. హల్లెలూయా. అందుకని మా కోసం పరిచయం చేస్తూ వచ్చారు చాలా మంది. పేర్లు చెప్పాలంటే సమయం సరిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా చాలా మంది మీరు మనుషుల ఎడల మీరు దేవుణ్ణి బట్టి మనుషులకు మీరు ఏమైనా చేస్తే కూడా ప్రతిఫలము నిశ్చయముగా పొందుకుంటారు. హల్లెలూయా. అందుకని మనము చాలా సందర్భాల్లో మనుషుల వైపు చూడొద్దు. మన విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడు. అంటే మన విశ్వాసానికి ఆరంభం ఆయనే, ముగింపు ఆయనే. కాబట్టి మన విశ్వాసానికి కర్త అయిన ఆయన వైపు చూస్తూ మనము ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడని గ్రహించి దేవుని వైపు చూడాలంటే ఆఖరి రెఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. అందరూ చదవండి ఈ మాట. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. జీతం పొందుకోవటానికే నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావా? ప్రతిఫలం పొందుకోవడానికే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావా? పొందుకోవటానికి జీవించాలి. దీనికోసం మనం బ్రతుకుతున్నాం. త్వరగా వస్తున్నాడు ఆయన. మనం చేసే ప్రతి పనిని బట్టి, అమ్మా మీరు చేసే ప్రతి క్రియను బట్టి, సేవకులకి చేస్తున్న ప్రతి క్రియను బట్టి, మందిరానికి చేస్తున్న ప్రతి క్రియను బట్టి, ఇక్కడ పరిచయం చేస్తున్న కీర్తన, దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు నీకు. అమ్మా విజయలక్ష్మక్క సేవకులు చేసే ప్రతి దాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవరాజ్ అంకుల్, దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏలేనమ్మ గారు
ప్రతిఫలం మీరు తప్పకుండా పొందుకుంటారు. లక్ష్మమ్మ గారు నిశ్చయముగా మీ జీతాన్ని పట్టుకొని వస్తున్నాడంట ఆయన. ఈ జీతము భవిష్యత్తులో పొందుకుంటారేమో, కానీ ఈ భూమి మీద బహిరంగముగా మీరు ప్రతిఫలం పొందుకునే దినాలు వస్తాయి. నిశ్చయముగా చేతులు పైకెత్తండి. యేసయ్యా, ఈ భూమి మీద నీకు మహిమకరంగా నేను జీవించి చేసిన ప్రతి పనిని బట్టి మనుషులకు నీ నిమిత్తము నేను చేసిన ప్రతి పనిని బట్టి నాకు జీతము ప్రతిఫలము యేసు నామములో నేను పొందుకొను గాక. ఆమేన్, ఆమేన్. ఏ అపవాది, ఏ దురాత్మ మీ ప్రతిఫలము దొంగలించకుండా ఉండును గాక. ఆమేన్. ఇంత సహనంతో ఉన్న మీకును పాస్టర్ గారికి వందనాలు. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక.